2006 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన పేద ప్రజల వలసల నివారణ కోసం గ్రామాభివృద్ధి కోసం ఊపిరి పోసుకున్న ఉపాధి హామీ చట్టం బండ్లపల్లి గ్రామంలో ఊపిరి పోసుకోవడం జరిగింది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రోజురోజుకి నీరు గారుస్తూ ప్రజల వలసలను పెంచుతున్న తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ చట్టం ఊపిరి పోసుకుందో అక్కడి నుండే పేద ప్రజల వలసల నివారణ కోసం మరియు చట్టాన్ని కాపాడుకునే విధంగా అడుగులు వేస్తూ ఈ కష్టజీవుల పాదయాత్ర చేపట్టడం జరిగింది. 2005లో యూపీఏ కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీల మద్దతుతో వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక ఆందోళన పోరాటాల ఫలితంగా గ్రామీణ పేద కష్టజీవుల పనులు లేక వలసలు, ఆకలి చావులు నివారించేందుకు సంవత్సరంలో 100 రోజులు పనులు గ్యారంటీ కల్పించే లక్ష్యంతో పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయబడి పథకంగా రూపొందించబడి 2006 ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బండ్లపల్లి గ్రామంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించి అమల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రామీణ పేదలకు ఓ వరంగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గ్రామీణ పేదలలో మాలాంటి సంఘాలు విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఫలితంగా ఈ పథకాన్ని ఉపయోగించుకొని పేదలు తమ జీవితాలలో కొంత మేరకు ఆర్థిక వెసులుబాటు కల్పించుకుంటున్నారు. ఈ చట్టం అమలులో గ్రామీణ పేదల సంఘాలు అప్రమత్తమై ఆచరణ సాధ్యం కాని నిబంధనలు, అరకొర బడ్జెట్ కేటాయింపులు, నీరుగార్చే విధానాలకు వ్యతిరేకంగా చట్టం రక్షణకు నేటికి పోరాడుతూనే ఉన్నాం. ఈ చట్టం పక్కాగా అమలు జరిగితేనే పేదలకు ఉపాధి మరియు గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది. కష్టజీవుల చేతుల్లో డబ్బులు మెలసడలం వలన నగదు బదిలీ జరిగి గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని దేశంలోని ఆర్థికవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఈ పథకంను కొనియాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి బడ్జెట్లో 4,60,000 కోట్లు కేటాయించవలసి ఉండగా ఏడాది తగ్గిస్తూ ఈ ఏడాది కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయించిందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జల్లి విల్సన్, ఎక్స్ ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, అధ్యక్షులు కోటేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శి వెంకటరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పాలెం నారాయణస్వామి, సి మల్లికార్జున, సింగనమల నియోజకవర్గం కార్యదర్శి టి నారాయణస్వామి, బుక్కరాయ సముద్రం మండల కార్యదర్శి కె మర్రిస్వామి, మండల సహాయ కార్యదర్శి పటేరి శ్రీనివాసరావు, చిన్న తిరుపతయ్య, మండల కార్యవర్గ సభ్యులు బి నాగేంద్ర, ఎల్ ఈశ్వర్, సుబాహ్, పెద్ద తిరుపతి, బాబా ఫక్రుద్దీన్, రామాంజనేయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర ఎన్టీఆర్ మార్గ్కు చేరుకోగానే కేవీఎస్ నగర వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పటేరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేవీఎస్ నగర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్న ప్రముఖులకు శాల్వాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. నువ్వు వెనికిరానా హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పైన చేస్తున్న దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బండ్లపల్లి నుండి నిన్న
ఉదయం 11 గంటలకు పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఉపాధి కూలీలకు కల్పించాలని, అదేవిధంగా ఉపాధి వృత్తిగా సంవత్సరానికి 12 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 200 రోజులు 10 నెలలు కల్పించి రోజుకు 700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల డిమాండ్లతో ఈ రోజు పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. బండ్లపల్లి నుండే మా పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగించడానికి ముఖ్య కారణం ఏమంటే 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఏదైతే ఈ చట్టం 2005 సంవత్సరంలో వచ్చిందో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం 2005 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున బండ్లపల్లిలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మరి సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు అక్కడ ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండే బండ్లపల్లి నుండి పాదయాత్ర కార్యక్రమం కొనసాగించి నిరసన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు కృష్ణ కళా మందిర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు కూడా ఏఐసిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు వి రాంభూపాల్ గారు అనేక మంది ఈ బహిరంగ సభలో పాల్గొంటా ఉన్నారు. మేము ఈ రోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే ఏదైతే చట్టంలో పొందుపరిచారో వాటన్నిటి కూడా తూచ తప్పకుండా ఉపాధి కూలీలకు వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేయబోతా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టం మీద పూర్తిగా దాడి చేస్తూ, నిర్వీర్యం చేస్తూ, నీరు గారుస్తూ కుట్రలు చేసేటువంటి పరిస్థితి రోజు కనపడతా ఉంది. ఎందుకంటే పొమ్మని లేక పొగబెడుతున్నట్లుగా చట్టంలోని అన్నింటి మొత్తం తీసేస్తున్నాడు. సమ్మర్ అలవెన్స్ లేదు, పనిచేసే ప్రదేశాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో లేవు, మజ్జిగ, త్రాగునీరు లేవు, గడ్డపార్లు, పనిముట్లు ఏవి కూడా ఈ రోజు అందుబాటులో లేకుండా పోతా ఉన్నాయి. చట్టానికి కనీసం 4,60,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో కేటాయించవలసి ఉంటే కేవలం 86,000 కోట్లు మాత్రం ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో కేటాయించి ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారికి పేదలపైన ప్రేమ ఉంటే ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత పేద ప్రజలకి, కష్టజీవులకి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని మేము కాదు, ఈ దేశ ఆర్థిక నిపుణులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి పేద ప్రజలపై మీకు ప్రేమ ఉంటే వ్యవసాయ కూలీలు, పేదలు మీరు గుర్తు పెట్టుకొని ఈ చట్టాన్ని కాపాడాలని చెప్పేసి ఈ రోజు దేశ ఆర్థిక వృద్ధి పెరుగుతా ఉందంటే గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి కూలీల నుంచి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఖర్చు పెట్టి దేశ ఆర్థిక వృద్ధి పెరగట్లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి మహిళలు ముఖ్యంగా ఇందులో పనిచేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఖర్చు పెడుతున్న బట్టే ఈ దేశ ఆర్థిక వృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం రాబోయే రోజులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయబోతా ఉంది. ఈ రోజు ఈ బహిరంగ సభతో ఈ కార్యక్రమం దీన్ని అంతం చేయట్లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోతా ఉన్నాం. అవసరమైతే అనేక రకాల కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 10 నెలల నుంచి కూడా ఉపాధి హామీ పైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. వలసలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ అనంతపూర్లో ముఖ్యంగా వేలాది కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు ఎత్తి ఇతర ప్రాంతాలకు, కేరళ, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు వలసలు పోతా ఉంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఖచ్చితంగా వలసలు ఆపాలి. అదేవిధంగా ఏదైతే 3 నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, ఇంతవరకు డబ్బులు వేయలేదు. మరొక వైపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, నీతులు చెప్తా ఉన్నారు, ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. మరి పేదలు చేసిన డబ్బులు ఇవ్వడానికి ఆయనకి ఎందుకు మనసు రావట్లేదు అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో మీరు గొడవ చేసి కొట్లాడి లేదు మీతో చేత కాబట్టి మాతో కలిసి రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఉద్యమాలను మీరు ఎంకరేజ్ చేయమని కోరుతా ఉన్నాం. అందుకే రాబోయే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిన్న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర ఏదో ఆషామాషిగా తీసుకున్న కార్యక్రమం కాదు. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఎన్నో త్యాగాలు చేసి వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి నడిపినటువంటి పోరాటాల ఫలితంగా 2005లో చట్టరూపేణా వచ్చినటువంటి ఈ పథకాన్ని అమలు జరిపే విధానంలో అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత మోడీ, అమిత్ షాల సారథ్యంలో నడుస్తున్నటువంటి పాలకులు క్రమేణా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి నిధులను తగ్గిస్తూ చివరికి 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. దీనికి వాస్తవంగా 4,00,000 కోట్ల రూపాయలకి నిధులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు 86,000 కోట్లు మాత్రమే ఇచ్చారంటే ఈ పథకం అమలు జరపడం వల్ల ఈ పథకం అమలు జరపడం ద్వారా పేదవాళ్ళకి మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి కేంద్ర పాలకులకి, రాష్ట్ర పాలకులకు లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి బండ్లపల్లిలో 2006వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పథకం మరొకసారి మేము బండ్లపల్లి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నాం. నడిపి మీ ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని
మీరు కానీ ఏమాత్రం నీరు గార్చి దాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం మాత్రం జరుపుతున్నాం. ఈ పథకంలో ఇందాక మా శేఖర్ గారు చెప్పినట్టుగా అన్ని క్రమేణ మొత్తం పనిముట్లు కానీ ఆ పనికి అవసరమైన పనిముట్లు కానీ ఎలాంటి సౌకర్యాలు లేకుండా వేసవి ఎలవెన్సులు కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ టెంట్లు కానీ ఏమీ లేకుండా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన ఎలా ఉందో మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల దాదాపు 3 మాసాలుగా ఇంతవరకు జీతాలు ఇవ్వాల. ఎందుకని? నిధులు లేక ఇవ్వలేదా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ఉపాధి పథకానికి బోల్డన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. కానీ ఆ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామాల్లో మనుషులతోటి కాకుండా యంత్రాలతోటి పనిచేసేటువంటి పనులు మాత్రం చేస్తూ ఈ గ్రామీణ ఉపాధి హామీ నిధుల్ని వాటికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. కానీ కరువుని నివారించడం కోసం కానీ వలసలను నివారించడం కానీ పేదవాడు ఆకలి బాధ తీర్చడానికి కోసం కానీ ఆ నిధులు ఉపయోగించలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే పేదలు నోరు తెరిచి రోడ్డెక్కి ఎండల్లో పడి వాళ్ళ డిమాండ్స్ కోసం డిమాండ్ సాధన కోసం సాగుతున్నారో మీరు వెంటనే పట్టించుకొని వెంటనే బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలా, వేసవిలో అలాగే కూలీలకు ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వాలా, ఇంకా ఈ నిధులు పెద్ద ఎత్తున కేటాయించాలా. ఆ విధంగా కానీ ఈ పథకాన్ని ప్రోత్సహిస్తే మంచిది. లేకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు తిరగబడతారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతారు. మేము సాధించుకొని తీరుతాం, మా హక్కులు మేము సాధించుకొని తీరుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.